రంజాన్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద జరిగే సామూహిక ప్రార్థనల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా తరలివచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, షామియానాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ పండుగ శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి ప్రతి ఒక్కరూ ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అస్సలాముఅలైకుం. పవిత్ర రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సందర్భంగా ఈరోజు భీమవరం రోడ్డు అల్పూర్ ఖాన్ మసీద్ కు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు ఫరూక్ గారు వచ్చి ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ ఏర్పాట్లు కూడా మన మంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వారి సూచనలు సలహాల మేరకే పండగకు వేలాది మంది ప్రజలు ఇక్కడ నమాజ్ చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీలింగులు, షామియానాలు అయితేనేమి, కాంపౌండ్ వాళ్లకు రంగులు వేయడం కానీ, గేట్లకు రంగులు వేయడం కానీ, క్లీనింగ్, శానిటేషన్ కూడా దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది. అలాగే మసీదులో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంది, వేలాది మంది ఈరోజు పండగ రోజు వస్తారు కాబట్టి వాళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని మనం పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఏర్పాట్లన్నీ దాదాపు అయిపోతున్నాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన కమిటీ తరఫున కూడా చాలా మంది కష్టపడుతున్నారు ఇక్కడ ఒక నెల నుంచి. వారికి కూడా ధన్యవాదాలు. ఈ 2 రోజుల్లో రేపు నుండి పండుగ లోపల మిగిలిన కార్యక్రమం కూడా సౌకర్యాలు కూడా అయిపోతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు సహకరిస్తున్న పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారికి మా కమిటీ తరఫున అల్పూర్ ఖాన్ మసీద్ పండుగ, రంజాన్ పండుగ 2 ఒకటిసారి వచ్చాయి. రోజు అటు ఇటులో అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మనం అందరం కూడా ఘనంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నంద్యాల పాత ఈద్గా ఇది. ఇంతకుముందు గతంలో ఒకటే ఈద్గా ఉన్నది. ఈద్గా ముసారం కానీ, ఉన్నపల్లి కానీ ఈద్గా లేవు. బట్ ఇప్పుడు నంద్యాల ఈద్గా, అదేవిధంగా నందమూరి నగర్ పోయి ఈద్గా, అది మేమే ఇచ్చాం. మనం మా ఫ్యామిలీలో ఇచ్చారు. అది ఆ ఈద్గా ఎందుకంటే జనాభా పెరిగిపోయింది కాబట్టి అక్కడ ఈద్గా కావాలని మళ్ళీ మన 35 సంవత్సరాల కిందట ఆ ముద్దే విషయాన్ని అక్కడ మున్సాగరం సపరేట్ ఈద్గా కావాలని నేను డెవలప్ చేసి దానికంతా సిమెంట్ కలిపి అంతా ఆడ మసీదు ఏర్పాటు చేసి ఆడంతా ఈద్గా కూడా ఆయన డెవలప్ చేశాడు. నూనెపల్లిలో కూడా మరి పెద్దలు ఆయన అమ్జద్ బాషా గారు ఆయన ఈద్గా ప్రత్యేకంగా నూనెపల్లి కూడా ఉండే ఈద్గాను కూడా ప్రతి సంవత్సరం అక్కడ జరిగే ప్రార్థనలు కూడా కావాల్సిన అవసరాలు కూడా మనం ఇవ్వడం, ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ 4 ఈద్గాలు అయితే ఉన్నాయో, నంద్యాల చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. దాని ఈద్గా కూడా పాపం మన ఇలియాస్ సేట్ కూడా, ఇలియాస్ గారు కూడా చాలా సార్లు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. నూనెపల్లి ఈద్గా ప్రత్యేకంగా మూలసాగర్ చెప్పాను. అప్పుడు హుసేన్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేసిండు. చాలా మంచి అంత సిమెంట్ ప్లాట్ఫామ్ వేసినాడు. అప్పుడు బాగా నిధులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నిధులు కొరత ఉంది. నిధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈద్గా అయితే దాదాపుగా ఆయన చెప్పా డిఎండబ్ల్యూ దగ్గర ఆమె దగ్గర దాదాపుగా ఒక 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. అందులో 25 లక్షల రూపాయలు మళ్ళా ఎందుకంటే అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి నూనెపల్లిలో షాదీకి ఇది లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, షాదీఖానా కావాలి. ఆడ కమ్యూనిటీ వాళ్ళు వెళ్తున్నారు. ఈ కమ్యూనిటీ కూడా లేదు. తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వస్తే బాగుంటుంది అని చెప్తే మళ్ళీ దాన్ని రెన్యువేట్ చేయడానికి మళ్ళీ గతంలో 42 లక్షలు ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 25 లక్షలు ఇచ్చా. అది కింద ప్లాట్ఫామ్ అంతా చేస్తున్నాడు. మళ్ళీ అది కూడా అయిపోతుంది. ఇంకా తక్కువ పడితే దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి దానికి కానీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈద్గా కూడా చెప్పాను ఖలీల్ గారికి, డబ్బులు ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తే నేను డిఎండబ్ల్యూ డైరెక్షన్ ఇస్తాను. కలెక్టర్ గారు చెప్పి మీరు ప్రపోజల్ తీసుకుపోయి ఇస్తే కలెక్టర్ గారు నిధులు మీకు గవర్నమెంట్ తరఫున 50 లక్షల రూపాయలు తీసుకోండి. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చామంటే 75 లక్షలు అవుతాయి. మిగతా ఆమె దగ్గర ఉండని మరి ఏదైనా అవసరం మున్సాగరం కడుతున్నాడు ఆయన. సరే ఇంకా డబ్బులు కావాలా? ఇప్పుడు ఇందాక మాట్లాడాను నేను మా సెక్రటరీ గారితో కూడా. ఈ ఈద్గాలు మసీదులు కూడా కంప్లీట్ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వడిపోయింది. దీనికి గ్యాప్ రావడానికి కారణం ఏమంటే గత 5 సంవత్సరాలు ఏం జరిగించారు. గత 5 సంవత్సరాలు జరిగింటే ఎందుకంటే మీకు అందరికీ తెలుసు
అన్ని ఊర్లలో కూడా ఈ ఈద్గాలు కూడా ఈ దీనికి కూడా అప్పుడు 6 రోజులు శాంక్షన్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు